కడప జిల్లా బద్వేల్ డివిజన్లో శుక్రవారం ఘనంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలో 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. బద్వేల్ మున్సిపాలిటీ కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ సుధా చేతుల మీదుగా జెండా వందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చిన మహనీయులతో పాటు దేశానికి దిశానిర్దేశం చేసే రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ భారత జాతి ఎప్పటికీ గుర్తుంచుకుంటుందన్నారు. బద్వేల్ మున్సిపాలిటీలోని స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ ఆకుల వెంకటరమణ చేతుల మీదుగా జెండా వందన కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. పట్టణ పరిధిలోని అర్బన్ రూరల్ పోలీస్ స్టేషన్లో జెండా వందన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అర్బన్ పోలీస్ స్టేషన్లో సీఐ యుగంధర్ గౌడ్ చేతుల మీదుగా జెండా వందన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక ఎంఆర్ఓ కార్యాలయంలో ఎంఆర్ఓ మధుసూదన్ చేతుల మీదుగా జెండా వందన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అనంతరం స్థానిక అంబేద్కర్ భవన్లో ఎమ్మెల్యే డాక్టర్ సుధా చేతుల మీదుగా జెండా వందనం జరిగింది. రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. మనందరికీ తెలుసు, రాజ్యాంగాన్ని ఈ రోజున 1950 జనవరి 26న ఆమోదించడం జరిగింది. రాజ్యాంగం మనందరికీ సమానంగా జీవించే హక్కును కల్పిస్తూ ఉంది. అదే కాకుండా పేద బడుగు వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్కి, మహిళలకు అందరికీ కూడా సమాన హక్కు, అందరూ గౌరవంతో జీవించే హక్కును కలిగించిన విషయం మనందరికీ తెలుసు. ఆ రోజున బిఆర్ అంబేద్కర్ గారు అప్పటి పరిస్థితులకు అనుగుణంగా రచించిన రాజ్యాంగంకి స్వతంత్రం వచ్చాక ఇన్నేళ్ల తర్వాత సంపూర్ణంగా రాజ్యాంగబద్ధమైన పరిపాలన మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ అందిస్తున్న విషయం కూడా మనందరికీ తెలుసు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్, ఉమెనే కాకుండా మహిళలకు ప్రత్యేకంగానే కాకుండా అగ్రకులాల్లో ఉన్న పేదలకు కూడా చేయూతను అందిస్తూ రాజకీయంగా సమాన హక్కులు కల్పిస్తూ వాళ్ళ ఎదుగుదలకు అహర్నిశలు పాటుపడుతున్న మన జగన్మోహన్ రెడ్డి సార్ పరిపాలనను చూస్తున్నాము. అందుకు ప్రతీకగా మనము ఈ మొన్న 19న మనము జనవరి 19న బిఆర్ అంబేద్కర్ గారి స్టాచ్యూ విజయవాడ నడిబొడ్డున 125 అడుగులది స్టాచ్యూ కూడా మనము నిర్మించుకొని మొత్తం రాష్ట్ర ప్రజలందరికీ కూడా సమానత్వం, సామాజిక న్యాయానికి ప్రతీకగా ఈ పరిపాలన నిలబడుతుంది అన్నది మన ముఖ్యమంత్రి గారు చూపించడం జరిగింది. రాష్ట్ర ప్రజలందరికీ కూడా, మన బద్వేల్ పట్టణ ప్రజలందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏమంటే, సంక్షేమాన్ని, అభివృద్ధిని సమపాలలో నడిపిస్తూ రాజ్యాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న మన జగన్మోహన్ రెడ్డి సార్తో పాటు ఈ అందరూ కూడా నడవాలి. మళ్ళొకసారి సార్ని గెలిపించాలి. అదేవిధంగా ఈ రిపబ్లిక్ డే స్ఫూర్తి ప్రతి ఒక్కరు బ్రదర్హుడ్, అందరూ సమానం అన్న భావం పెంపొందుకొని మన స్టేట్ ఒకటే కాదు, దేశమంతా కూడా మనమంతా ఒకటే భారతీయులము, కలిసికట్టుగా పనిచేసి మన భారతదేశ అభివృద్ధికి పాటుపడాలి. ఎందుకంటే భారత రాజ్యాంగాన్ని అమలుపరిచిన రోజు. మరి ఈ రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అనేక దేశాల నుంచి అనేక మంది మహనీయులు తయారు చేసిన, రాకముందు ఎవరో బ్రిటిష్ వారు తయారు చేసినటువంటి ఆ రాజ్యాంగంతో మన భారతదేశం నడుస్తూ ఉన్నది. మరి బ్రిటిష్ వారు వెళ్ళిపోయిన తర్వాత, మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి మహనీయులందరూ కూడా చాలామంది మేధావులు ఉన్నారు. ఆ మేధావులందరూ కూడా ఒక కమిటీ ఏర్పాటు చేసి దానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అధ్యక్షతన ఈ రాజ్యాంగాన్ని రచించడం కూడా జరిగింది. ఆయన రాజ్యాంగాన్ని రచించడమే ఈరోజు మనం ఈ దేశంలో స్వేచ్ఛావాయువులు, సమానత్వము, ఎవరికి వారుగా జీవించేటువంటి హక్కును కల్పించినటువంటి చరిత్ర మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిది. ఇప్పుడే మేడం గారు కూడా చెప్పారు. ఈ సందర్భంగా మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని కూడా కొనియాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు, మనం ప్రీతమ ముఖ్యమంత్రి, విజయవాడలో దాదాపు 206 అడుగుల ఎత్తుగల ఒక స్టాచ్యూని ఆయన తోటి నిర్మించి దాన్ని ఈ నెల 19న కూడా ఓపెనింగ్ చేయడం జరిగింది. ఇది భారతదేశ చరిత్రలోనే ఒక ముఖ్యమైన ఘట్టం. ఎందుకంటే ఈ దేశంలో ఎక్కడ కూడా అంత పెద్ద ఎత్తున మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టడం అనేది మొట్టమొదటిసారిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ గౌరవం దక్కిందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. మరి అందుకే ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల మీద కూడా ఆయన చూపుతున్నటువంటి ప్రేమ, కరుణ, అభిమానం కూడా పెద్ద ఎత్తున ఉంది. కాబట్టి వారందరూ కూడా ఈరోజు చాలా హ్యాపీగా జీవిస్తూ ఉన్నారు ఈ రాష్ట్రంలో. ఇప్పుడే చెప్పారు మేడం గారు, ఉమెన్ ఎంపవర్మెంట్ కూడా చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. మహిళలందరూ కూడా చాలా సంతోషంగా జీవిస్తూ ఉన్నారు. మరి వీరందరూ కూడా ఎప్పుడు కూడా చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని మర్చిపోకుండా ఉంటారని కూడా ఈ రిపబ్లిక్ డే సందర్భంగా